ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి. గోల్డ్, డైమండ్స్ అండ్ సిల్వర్. నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. దేశం మొత్తం ఇప్పుడు చూసేది ఏంటంటే బీహార్ ఎలక్షన్స్ రాష్ట్రం పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో, మన హైదరాబాద్లో, తెలంగాణలో జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్. ఎందుకు అంటే అఫ్కోర్స్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ 18 months పాలనను ప్రశ్నిస్తుంది. అంటే బాకీ కార్డు అని, అండ్ రౌడీ షీటర్ అని, ఇంకేవో అంటే ఇంకా అనడానికి వాళ్ళకి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇటువైపు అంటావా, కాంగ్రెస్లో ఆశావాహులు ఎక్కువ ఉండేసరికి లాస్ట్ నవీన్ యాదవ్ని ఎంపిక చేశారు. అతను ఏదో ప్రచారంలో తనకంటూ ఉన్న ఫాలోయింగ్తో దూసుకెళ్తున్నాడు. నెక్స్ట్ బీజేపీ కూడా తన బలాన్ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక ఇతర పార్టీలు కూడా ఆల్మోస్ట్ ఏదో ఒక రకంగా తిరుగుతూ ఉన్నారు. ప్రధానంగా వినబడే పేరు మాత్రం నవీన్ యాదవ్. ఎందుకు అంటే హైదరాబాద్లో ఇతనికి యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనమాట. మోస్ట్లీ చాలా యూత్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎవరనంటే తనే. ఇన్ కేస్ ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే కాంగ్రెస్లో చాలా కీలకమైన వ్యక్తిగా అవతరిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో వేరే నియోజకవర్గాలకు చెందిన వాళ్ళని ఇక్కడ నియమించారు, జస్ట్ అంటే ఇన్ఛార్జిల్లాగా. ఇన్ కేస్ ఒకవేళ ఈయన గెలిస్తే హైదరాబాద్కి ఇన్ఛార్జిగా ఈతనే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా నవీన్ యాదవ్ని ముందు పెట్టి ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇప్పుడు తను ఉండేది యూసుఫ్ కూడా, నిలబడేది జూబ్లీ హిల్స్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ మొత్తం బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అండ్ లాస్ట్ టైం కూడా ఎంఐఎం తరఫున ఒకసారి, అండ్ అలాగే ఇండిపెండెంట్గా ఒకసారి ఇక్కడ తిరిగాడు. కాబట్టి 10 ఏళ్ల నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొంచెం ఒక కీలకమైన వ్యక్తే. ఈవెన్ మాస్ ఫాలోయింగ్ వాళ్ళ నాన్నకని ఎవరికైనా అఫ్కోర్స్ అపోజిషన్ వాళ్ళు అంటారు రౌడీ షీటర్ అది ఇదని. అంటే ఒక మనిషిని ఏదో ఒకటి చేయడానికి ఎంతకైనా దిగజారుతూ ఉంటారు రాజకీయాల్లో, ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు. బట్ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఈ యూత్ ఫాలోయింగ్తో ఇతను కనుక గెలిస్తే హైదరాబాద్ నియోజకవర్గం అంటే కొంచెం ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా ఇతన్ని ఫ్రంట్ ఫేస్గా పెట్టే అవకాశం అయితే ఉంది. మరి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది ప్రజెంట్ అయితే తెలియదు. అండ్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పైన రకరకాల సర్వేలు వినిపిస్తూ ఉన్నాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. అండ్ ఇక ప్రచారాలు అంటావా ఆల్మోస్ట్ తిరుగుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం, ఆ బండ్లు పోతున్నాయి అంతే. రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి నాకు తెలిసి 27th or 28th ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ వాళ్ళ యూనియన్ మెంబర్స్ అందరినీ కలిపి ఒక మీటింగ్ అయితే ఉంది. ఇది మన యూసుఫ్గూడ గ్రౌండ్స్లోనే. అక్కడికి వచ్చి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి ప్రస్తావించవచ్చు. అండ్ అలాగే మధ్యలో బీహార్ ఎలక్షన్స్కి ప్రచారానికి వెళ్ళిన మళ్ళీ ఇక్కడికి వచ్చి జూబ్లీ హిల్స్ ఒక 2 సార్లు 3 సార్లు పర్యటిస్తాడు అని తెలుస్తుంది. November 11th వరకు టైం ఉంది. ఎవరి ప్రచారం వాళ్ళు హ్యాపీగా యథేచ్ఛగా చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్ కూడా త్వరలోనే తెలిసిపోతుంది. బట్ ఈలోపు అంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, మహా అయితే 2 వారాలు, ఈ 2 వారాల్లోనే ఎవరికి కావాల్సిన ప్రచారం వాళ్ళు చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.